ప్రైజ్ ద లార్డ్. 122వ కీర్తనలో యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని రాయబడింది. వర్ధిల్లడం అంటే శారీరకమైన వర్ధిల్లడం గురించి నేను మాట్లాడినప్పుడు కూడా సహజంగా, ఎందుకంటే శారీరకంగా వృద్ధి చెందేవాళ్ళు, వర్ధిల్లేవాళ్ళు, ఆర్థికంగా వర్ధిల్లేవాళ్ళు మాత్రమే దేవుని దృష్టిలో ఉన్నారనుకుంటే, అన్యుల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆర్థికంగా సంపన్నులై ఉన్నారు. మరి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి చేరుతారా? చేరరు ఎట్టి పరిస్థితుల్లో కూడా. అలానే క్రైస్తవుల్లో దేవుని ప్రేమించని క్రైస్తవులు కూడా, దేవుణ్ణి ఆజ్ఞలను పాటించని క్రైస్తవులు కూడా చాలామంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళందరూ పరలోక రాజ్యానికి వెళ్తారా? వెళ్ళరనే చెప్పాలి. ఎందుకంటే యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని ఉంది. ప్రేమించడం అంటే బైబిల్ క్షుణ్ణంగా సెలవిస్తుంది, సూటిగా సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞలను ఎవరైతే నెరవేర్చుతారో, ఎవరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే ఆయనను ప్రేమించేవాళ్ళు. నీవు వర్ధిల్లడం అనేది శారీరకంగా నువ్వు ఆలోచించి మోసపోతుంటే క్షమించండి, మీరు ఆత్మీయంగా వర్ధిల్లటం లేదని అర్థం. ఆత్మీయమైన వర్ధిల్లు గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఆత్మీయంగా వర్ధిల్లుతారో దేవుని రాకడలో వాళ్ళే ఎత్తబడతారు. ఈ లోకములో శ్రమలు, బాధలు, కష్టాలు గుండా వెళుతున్న వాళ్ళు ఈ లోకములో అవి మాత్రం అనుభవిస్తారు. కానీ వారు నిత్యత్వంలో అధికమైన బహుమానాలతో, అధికమైన ఘనతతో వాళ్ళు పరలోక రాజ్యములో వర్ధిల్లుతూ ఉంటారు. ఆ పరలోక రాజ్యములో, పరమ యెరూషలేములో నీవు వర్ధిల్లాలంటే, పరమ యెరూషలేములో నీవు ఘనపరచబడాలంటే, దేవుని చేత నువ్వు ప్రేమించబడాలంటే ఈ లోకములో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ఏంటా రెండు ఆజ్ఞలు? పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ మొదటగా ఆయన సేవించాలి. రెండోది, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎంతమంది పొరుగువాళ్ళను నన్ను నేను ప్రేమించుకున్నట్టుగా నేను పొరుగువాడిని ఎలా ప్రేమిస్తున్నాను అనేది చాలా ముఖ్యమైనది. ఎంతమంది అలా ప్రేమిస్తున్నారు? సమానత్వం ఉందా? అందరిని ఒకేలా చూస్తున్నామా? లేకపోతే కులం, మతం, డబ్బు, రంగు ఇవి మధ్యలోకి వచ్చి సమానంగా అందరినీ ప్రేమించలేకపోతున్నామా? నువ్వు అందరినీ సమానంగా ప్రేమించలేకపోతున్నావు అంటే ఇంకా నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదని అర్థం, యెరూషలేమును ప్రేమించటం లేదు అని అర్థం. కాబట్టి నీవు ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మీయంగా వర్ధిల్లాలంటే అందరినీ సమానంగా ప్రేమించాలి. అందరినీ ఏకరీతిగా, డబ్బు ఉన్నవాళ్ళని, పేదవాడిని ఒకేలా నువ్వు ప్రేమించగలగాలి, ఒకేలా చూడగలగాలి. ఇలా కులాలు ఏంటి అసలు? రైతు క్షమించండి, కులము దరిద్రమైన, దౌర్భాగ్యమైన ఒక చీడపురుగు కులం. అది ఆత్మీయ జీవితాన్ని తినేస్తుంది ఈ రోజుల్లో, కులం, డబ్బు. కాబట్టి వాటికి దూరంగా ఉందాం. ఇస్సాకు వర్ధిల్లాడు, బైబిల్ చెప్తుంది. ఎందుకు అంతగా వర్ధిల్లాడు? దేవునికి విధేయత చూపించాడు. దావీదు వర్ధిల్లాడు, హిజ్కియా వర్ధిల్లాడు. ఇలా చాలామంది బైబిల్లో, యోసేపు కూడా వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లారంటే వాళ్ళు దేవుని అంతగా ప్రేమించారు, దేవుని ఆజ్ఞలను అంతగా పాటించారు. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనం వర్ధిల్లాలన్నది దేవుని చిత్తము. యేసుక్రీస్తు ప్రభువారు త్వరగా వస్తున్నారు. మరి నీవు సిద్ధమేనా? ప్రైజ్ ద లార్డ్.